ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పష్టం చేశారు. టేక్మాల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల విధులు నిర్వహించేవారు, సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చేవారిని ప్రశాంతమైన వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయి. సో ఎవరి వాళ్ళకి రిజిస్టర్ పెట్టేసుకోండి, ఆ రిజిస్టర్లో రాసుకోండి క్లియర్ కట్గా. సో ఏ పేపర్ ఎంత నెంబర్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా మళ్ళీ తర్వాత కూడా దాని మీద టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్స్ ఉంటాయి కదా, మీరు ఒక కవర్లో పెట్టుంటారు కదా. సో ఒకటో రెండో ఇష్యూ అయిపోయినాక కూడా దాంట్లో రాసుకోండి. -1 పోస్టల్ బ్యాలెట్, -2 పోస్టల్ బ్యాలెట్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఎంత ఉంటాయి అర్థమైంది కదా మీకు. ఇప్పుడు సపోజ్ 200 ఉన్నాయి అనుకుంటాం కదా, దాంట్లో రెండు ఇప్పుడు ఇష్యూ చేసేసాను. సో అప్పుడు 200 - 2 198, 200 - 2 పోస్టల్